బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసిన సీమోను పేతురు గలిలయ సముద్ర తీరంలో ఉన్నప్పుడు ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు. ఆ మాటను అట్లాగే వెంబడించాడు పేతురు. వెంబడించాడు. కొంతకాలమైంది. యేసు ప్రభు సిలువ వేయాల్సిన సమయంలో ఆ సిలువ నీకు దూరమవునుగాక అన్నప్పుడు ప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పో అన్నప్పుడు కూడా సీమోను పేతురు ఎటువంటి అఫెండ్ అంటే ఏం బాధపడలేదు, ప్రభుతోటే ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయనకి ఏం లోటు ఉండట్లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఎక్కడ ఏ సమస్య రావట్లేదు. కానీ ఒకరోజు యేసు ప్రభు అన్నాడు, టైం అయింది, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను. నేను సిలువ గురించి మాట్లాడంగానే వెంటనే ఈ సీమోను, మీ అందరు నన్ను విడిచిపెడతారు అన్నప్పుడు, కాపరిని కొట్టినప్పుడు గొర్రెలన్నీ ఎట్లా చెదిరిపోతాయో మీరందరూ అట్లా చెదిరిపోతారు అన్నప్పుడు వెంటనే అందరు నిన్ను విడిచినను నేను నిన్ను విడవను అన్నాడు సీమోను పేతురు. అప్పుడు ప్రభు అన్నాడు, కోడి కూయక ముందు నువ్వు 3 సార్లు వంకుతావు అన్నాడు. అట్లాగే వంకాడు, అంటే అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన తర్వాత ఎంతో అవమాన భారముతో ఉన్నాడు, ఎంతో సిగ్గుతో ఉన్నాడు. మొదటిసారి యేసు ప్రభు మూయబడిన ఇంట్లోనికి వచ్చాడు. ఆయన పునరుత్థానుడైన యేసు ఆ ఇంట్లోనికి రాగానే మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. వారు ఆయన నమ్మట్లేదు. వారితో మాట్లాడినప్పుడు ఆయనని వారికి అర్థమైంది. అప్పుడు సీమోను పేతురు అక్కడ ఉన్నాడు, కానీ ప్రభు సీమోను పేతురుతో ఏం మాట్లాడలేదు. సీమోను పేతురు చాలా బాధగా ఉన్నాడు, తన హృదయంలో ఎంతో బాధగా ఉంది. 8 రోజుల తర్వాత మళ్ళా యేసు ప్రభు వచ్చాడు. ఈసారి తోమా ఉన్నాడు. నేను ఆయనని నమ్మను, ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను ఆయనని నమ్మను అన్నాడు తోమా. యేసు ప్రభు 2 సార్లు నాతో మాట్లాడలేదు. అసలు చాలా అవమాన భారముతోటి సిగ్గుతోటి ఉన్నాడు సీమోను పేతురు. నేను చేపలు పట్ట బోధును అన్నాడు. నేను వస్తానని చెప్పి మిగతా 7 కూడా ఆ సీమోను పేతురుతో వెళ్ళిపోయారు. అయితే ఈ సీమోను నిజానికి 20 అధ్యాయంలోనే యోహాను సువార్త అయిపోవాలి, కానీ 21వ అధ్యాయంలో సీమోను పేతురు యొక్క రిస్టరేషన్ ఏ విధంగా సమకూర్చబడ్డాడో మనం చూస్తాం. అక్కడ యేసు అద్దరిన నిలిచి, సూర్యోదయం అగుచుండగా యేసు అద్దరిని నిలిచి, పిల్లలారా తినుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే, లేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు అన్నప్పుడు ప్రభు అన్నాడు, దోణి కుడివైపోయండి అన్నాడు. ఎన్నో గొప్ప చేపలు పట్టారు. వాళ్ళు చేపలు బయటికి తీసుకుని వస్తా ఉన్నప్పుడు సీమోనుతో అన్నాడు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు 3 సార్లు ప్రభు అడిగినప్పుడు చివరికి విసిగిపోతాడు సీమోను పేతురు. నన్ను వెంబడించు అని ఇంకొకసారి సీమోన్ని పిలుస్తాడు. సెకండ్ కాల్ ఫర్ పీటర్. ఈరోజు కొంతమందికి ఈ 2వ పిలుపు అవసరమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. గాడ్ సంబడి నీడ్స్ హియర్. మరలా అంటున్నాడు, నన్ను వెంబడించండి. మరలా పిలుస్తున్నాడు ఆయన. మొదటిసారి బాగానే వచ్చావు, వెనకకెళ్ళిపోయావేమో, ఆధ్యాత్మికంగా వెనకకెళ్ళిపోయావేమో, ఏదో సాకులు చెప్పి కుంటు సాకులు చెప్పి వెనకకెళ్ళావేమో. మరలా యేసు ప్రభు పిలుస్తున్నాడు, నన్ను వెంబడించండి. సెకండ్ కాల్. డోంట్ నెగ్లెక్ట్ దిస్ కాల్. ఈ పిలుపు నిర్లక్ష్యం చెయ్యొద్దు. 2వసారి పిలుస్తున్నాడు, నన్ను వెంబడించు. ఈసారి పేతురు నమ్మకంగా వెంబడించాడు. చచ్చేంత వరకు యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. వెంబడించాడు, చివరి వరకు వెంబడించాడు. ఈరోజు 2వసారి నేను పిలుస్తున్నాడు. ఈ విందంతా సిద్ధంగా ఉంది, వేస్ట్ కావడం ఇష్టం లేదు. ఈరోజు యేసు ప్రభు నీ కొరకు కార్చిన రక్తము వృధా కాకూడదు. యేసు ప్రభు నీ కొరకు పడిన శ్రమ వృధా కావద్దు. యేసు ప్రభు నీ కొరకు పడిన యాతన వృధా కావద్దు. విందంతా సిద్ధంగా ఉంది, రండి అని దేవుడు పిలుస్తున్నాడు.